దయ్యాలు ఉన్నాయా? కొంతమంది ఉన్నాయని, ఇంకొంతమంది లేవని కొంచెం పెద్ద కన్ఫ్యూషన్. ఈ వీడియోని చూడండి. ఈ చిన్న పిల్లాడు చీకటి గదిలో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టుగా తన తల్లి చూసింది. ఏం చేస్తున్నావు నాలా? ఏంటి? కొన్ని నెలల క్రితమే చనిపోయిన ఆ పిల్లాడి తాతయ్య లోపల ఉండడం ఏంటి అని పరిగెట్టుకుని వెళ్లి చూసేసరికి అక్కడ ఏమీ లేదు. అబద్ధం తెలియని చిన్నపిల్లల నుంచి బాగా చదువుకున్న తెలివైన పెద్దవాళ్ళ వరకు ఇలాంటి అనుభవాలు పొందినట్టు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఆఖరికి ఏమీ మాట్లాడలేని జంతువులతో సహా. ఇలాంటివి మీరు కూడా వినుండొచ్చు, లేదా మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభూతులు ఎదురయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, అసలు దయ్యాలున్నాయా? దీనికి సమాధానం కోసం ఇండియాలో టాప్ హాంటెడ్ ప్లేసెస్ అని అందరూ అంటున్న చోట్లకి వెళ్ళి వెతకాలి. మనం ఈ పరీక్షలో 3 చోట్లకి వెళ్ళబోతున్నాం. మొదటిది దయ్యాలు వినబడుతున్నాయన్న చోటు, 2 కనబడుతున్నాయన్న చోటు, 3 దయ్యాలు వల్ల చెడు అనుభవాలు ఎదురవుతున్నాయి అంటున్న చోటు. ఈ 3 చోట్లలో కేవలం నా అనుభవాలని మాత్రమే మీకు షేర్ చేయబోతున్నా. మీకేమనిపించిందో అని మీరు కమెంట్లలో రాయొచ్చు. ఇందులో మొదటిది దయ్యాలు వినబడుతున్నాయి అంటున్న చోటు, లంబీ డెహర్ గనులు. బ్రిటిషర్స్ కాలం నుంచి ఉన్న ఈ మైన్స్ లో ఇంటర్నెట్ ప్రకారం ఒకనొక టైంలో ఇక్కడ పనిచేసే వర్కర్స్ మైనింగ్ గృహాల్లో ఇరుక్కుపోవడం వల్ల అండ్ మైనింగ్ చేస్తున్నప్పుడు విడుదలైన గ్యాసెస్ వల్ల దాదాపు 50,000 మంది కార్మికులు చనిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చరిత్రలో ఎక్కడో దీని గురించి లిఖించబడలేదు. ఇలా ఈ కార్మికుల యొక్క మరణం తర్వాత అక్కడ మైనింగ్ ని ఆపేశారు. కానీ ఇక్కడ ఆర్తనాగాలు, ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటికి ప్రత్యక్ష సాక్షుల్లో నేనే ఒకటి. ఈ వీడియోస్ మరీ ఎక్కువ చూస్తే ఆ ప్రభావం నా మీద పడుతుంది అండ్ అంత థ్రిల్ ఉండదని ఆపి డైరెక్ట్గా చోటుకి బయలుదేరిపోయా. ఎయిర్పోర్ట్లో దిగా ఆ మైన్స్ని చేరుకోవడానికి కొండను ఎక్కడం మొదలుపెట్టా. పైకి వెళ్ళేసరికి చీకటి పడింది. ఇంకొంచెం సేపట్లో దయ్యాల మాటలు వినిపిస్తున్నాయని కథలుగా చెప్పుకుంటున్న చోటుకి చేరుకోబోతున్నాను. ఇక్కడే నేను ఊహించని, మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చూసా. ఆకాశంలో నక్షత్రాలు లాంటివి ఒక ట్రైన్ లా వెళ్తున్నాయి. దీన్ని చూసిన కుతూహలంతో గుండె కొట్టుకునే వేగం పెరిగింది. అదే ఎనర్జీతో ఇంక లేట్ చేయకుండా ఆ ప్లేస్కి బయలుదేరా. చలితో నిండిన ఆ చీకట్లో వింతగా సగం ఉన్న కట్టడాలు కనబడుతున్నాయి. బిల్డింగ్ లోపల వాటర్ డ్రాప్స్ పడుతున్న సౌండ్స్ వస్తున్నాయి. చుట్టూ అడవి, లోపల పాములు కూడా ఉండొచ్చు. పూర్తిగా తెలియని దాని లోపలికి వెళ్ళడం రిస్క్ అనిపించింది. రేపు పొద్దున్నొచ్చి చూస్తే బెటర్ అని అక్కడ నుంచి బయలుదేరిపోయా. తర్వాత రోజు అక్కడికి వెళ్ళేసరికి ఆ మబ్బుల్లోంచి అసలైన మైనింగ్ ఏరియా ప్రత్యక్షమైంది. ఇక్కడే వింతగా చాలా జరుగుతున్నాయి అండ్ అక్కడికి వెళ్ళడానికి దారి కూడా సరిగ్గా లేదు. ఈ ముందున్న చోటు ఒకప్పుడు ఆఫీస్ లాంటిది మాత్రమే అంట. మనం వెళ్ళాలి అనుకుంటున్న చోటు సరిగ్గా ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరే, అక్కడికి బయలుదేరదాం అనుకునే టైంకి సార్ వర్షం పడేలా ఉంది. ఈ రోజు వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఒకవేళ పైకి వెళ్ళే టైంలో కనుక వర్షం పడిందా చాలా రిస్క్. మనం నడుస్తున్నప్పుడు రాళ్ళు పడచ్చు, చెట్లు పడచ్చు, ఏదైనా జరగచ్చు. సో రిస్క్ ఎందుకని 2 డేస్ అక్కడే ఒక రిసార్ట్లో స్టే చేశా. ఈ రోజేమో కొంచెం మంచి ఎక్కువ ఉంది. వెదర్ రిపోర్ట్ చూస్తే వర్షం పడే అవకాశం తక్కువ ఉందని ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయా. పైకి ఎక్కుతున్నాను కానీ నా మనసులో ఒకే ఒకటి అనుకుంటున్నా, ఎట్టి పరిస్థితిలో వర్షం పడకూడదని. నడుస్తూ పైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ గంట పైనే టైం పట్టింది. మొత్తానికి పైకి చేరుకున్నా. ఇక్కడ స్మెల్ చాలా వెరైటీగా ఉంది అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మనం చాలా ఎత్తులో ఏ మైనింగ్ గోడలు అయితే 50,000 మంది చావుకి కారణం అని విన్నాము. అక్కడ ఒకనే కళ్ళు మూసుకొని కూర్చొని ఏమైనా శబ్దాలు వినబడుతున్నాయా లేదా అని చూడబోతున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్షణాల్లో మంచుతో మొత్తం మూసుకుపోయింది. అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నా స్టాఫ్ నన్ను ఇక్కడ ఒక్కడనే వదిలేసి అందరూ కిందకు వెళ్ళిపోయారు. వాళ్ళకి నాకు వాకీ టాకీ ద్వారా మాటలు జరుగుతున్నాయి. మనల్ని గమనించడానికి పైన ఎగురుతున్న డ్రోన్ నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ నాకు వద్దని తీసేయమన్నా. సైన్స్ ప్రకారం కళ్ళకు గంతలు కట్టుకోవడం వల్ల మనసు యొక్క ఏకాగ్రత వినే శబ్దం మీద ఎక్కువ అవుతుంది. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ కాళ్ళని ఎక్కువసేపు కింద పెట్టడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా రక్తాన్ని పీల్చే జలగలు ఉన్నాయి. అవి మన మీదకి ఎక్కి కుట్టినట్టు కూడా మనకి తెలియదు. రకరకాల సౌండ్లు వినబడడం మొదలై పక్షులు అయి ఉండొచ్చు అని పెద్ద సీరియస్ గా తీసుకోలే. చాలా రకాల సౌండ్స్ వినిపిస్తుంది. ఇక్కడే నాకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయం జరిగింది. దగ్గరలోనే ఇక్కడ చిన్నపిల్లలు ఏదో పాట పాడుతున్నట్టు వినిపిస్తుంది. ఈ విషయం ఇక్కడ ఎడిటింగ్ లో చూసాకే అర్థమైంది. కెమెరా దగ్గర ఉన్న మైక్ కి దగ్గరలోనే ఆ పాట వచ్చినట్టు రికార్డ్ అయింది. ఆ టైంలో అక్కడ కూర్చున్న నాకు అది ఏమాత్రం తెలీదు. గాలి కొంచెం బలంగా అయింది. మనం కూర్చున్న చోటు చాలా ప్రమాదం, ఎందుకంటే ఒకవేళ అటువైపు కనుక పడితే వినిపించినట్టు ఎవరో మాట్లాడుతున్న శబ్దాలు రావడం మొదలయ్యాయి. నిజమా లేదా ఇంత ఎత్తులో ఉండడం వల్ల కలిగిన భ్రమ అన్న కన్ఫ్యూషన్లో ఉన్నా. మేబీ గాలి సౌండ్ అయ్యి ఉండొచ్చేమో అని అనిపించింది. కళ్ళు మూసుకోవడం వల్ల ఇంకో పెద్ద సమస్య ఏంటంటే కాలు మీద ఏదో జలగలు పాకుతున్నట్టు మైండ్ ఊహించుకుంటుంది. ఇలాంటి ప్రెషర్లో నాకు వినబడుతున్న సౌండ్స్ని మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఆ సైలెన్స్లో ఫోన్ నోటిఫికేషన్ కూడా కంగారు పెంచుతుంది. షాక్ ఇచ్చినట్టు అనిపించింది. టైం గడిచే కొద్ది వాతావరణం చాలా చల్లగా మారింది. దీనివల్లే మనకు ఒక ఇబ్బంది ఎదురైంది. చాలా చల్లగా ఉండడం వల్ల అనుకుంటా నా కళ్ళకు గంటలు తీగంట నా చేతుల్ని ఆపలేకపోయా. అంతా చూసా. కుర్చీలోంచి ఇంక లెగక తప్పదు. ఇది నేను చేయాల్సిందే. నాకు ఇంకా వేరే దారి లేదు. ఎంత పైకి వచ్చాక మనకి వేరే ఆప్షన్ లేదు కదా.
ఈ కనబడని మంచులోంచి ఇలాంటి పక్షులు సడన్ గా వచ్చి కంగారు పెడుతున్నాయి. వాకీ టాకీల్లోంచి వేరే వాళ్ళ మాటలు వస్తున్నట్టు క్రూ చెప్తున్నారు. సిగ్నల్స్ క్రాస్ అయ్యి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇలా అవుతుంది అని పెద్ద సీరియస్ గా తీసుకోలే. ఆల్మోస్ట్ ఒక అరగంట గడిపిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అరుపులు ఒకేసారి ఎక్కువ మంది మాట్లాడుతున్నట్టు వినిపించడం నిజమే. హలో, బహుశా ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళ సౌండ్లు అయ్యి ఉండొచ్చేమో అని అనుకున్నాను. కానీ ఆ ఆఫీస్ దగ్గర ఎవరు లేనప్పుడు కూడా కొన్ని శబ్దాలు వచ్చాయి. ఈ దయ్యాల మీద నమ్మకం లేని నేను ఈ సౌండ్లు వేరే వైపు నుంచి రావడానికి అవకాశం ఉందా అని ఆలోచిస్తున్నా. మన అరుపులకి ఎవరైనా స్పందిస్తారేమో అని అది కూడా ట్రై చేస్తున్నా. హలో, వాయిస్ అలా మాయమైపోతుంది. ఏమీ లాభం లేదు. ఆ చివర్లో ఉన్న కెమెరాని చూస్తూ మాట్లాడుతున్నా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఉన్న 4 కెమెరాల్లో 2 ఎప్పుడు ఆగిపోయాయి. కారణం వాతావరణం అయి ఉండొచ్చు. మంచు ఎక్కువ అవడం వల్ల డ్రోన్ కి ఏమీ కనబడట్లే, కింద నడ్డానికి కూడా ఏమీ కనబడట్లే. అక్కడ వస్తున్న సౌండ్ల మీద నా ఏకాగ్రత అంతా పెట్టే గానీ వాతావరణంలో తేడా మాత్రం క్లియర్ గా అనుభూతి చెందగలుగుతున్నా. సడన్ గా దగ్గరలో కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఒకవేళ వర్షం పడితే మాత్రం చాలా ప్రమాదం. ఇక్కడ నుంచి ఎంత వేగ వీలైతే అంత వేగ బయలుదేరడం తప్పించి మనకు వేరే ఆప్షన్ లేదు. సో స్టాఫ్ కి ఇమీడియట్ గా మెసేజ్ ని పాస్ చేశా. ఇప్పుడే అసలైన ఛాలెంజ్ మొదలైంది. ఎంతో భయానకమైన చోటుగా భావించబడే ఇక్కడ చూపుని ఏమాత్రం పనిచేయనివ్వకుండా చేసే అంత మంచుంది. ముందు చీకట్లో చాలా దూరం నడాలి. దారిలో ఎటువంటి అరుపులు వినిపిస్తాయి అన్నది కూడా చూడాలి. దురదృష్టం శాతం ఇందులో రికార్డ్ చేసింది మీకు ఏమీ కనబడదు. దానికి కారణం మీకు చివరిలో తెలుస్తుంది. కొండ కిందకి బయలుదేరాం, కాకపోతే ఏం జరగకూడదు అనుకున్నాను. సరిగ్గా అదే జరిగింది. టైం ఇప్పుడు చాలా లేట్ అయింది. ఇంత దారుణమైన వర్షాన్ని ఎప్పుడూ చూడలే. సాయంత్రం 7 వెళ్తురు బానే ఉంది అని అనుకున్నాను. లేదు, మొత్తం ఒకేసారి చిమ్మ చీకటి అయిపోయింది. దారి ఏమాత్రం కనిపించట్లే, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇది కొండ కాబట్టి పైనుంచి నీళ్లు పారడం మొదలైంది. సడన్ గా మొత్తం చిమ్మ చీకటి అయింది. లైట్ ఉన్న చోటు తప్పించి ఏమీ కనబడట్లే. దారి తప్పిపోయింది. ఆ టైంలో ఎలా వెళ్తున్నాం, ఎక్కడికి చేరుకోబోతున్నాం అని ఏమాత్రం తెలియదు. మనం ఏదో ఒకటి ఆలోచించాలి, కొంచెం ఫోకస్డ్గా. స్టాఫ్ ఇప్పటికే చాలా అలిసిపోయారు అండ్ వాళ్ళలో కూడా ప్రెషర్ పెరుగుతుంది. చుట్టూ జాగ్రత్తగా విన్నాక వర్షం ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉందనిపించింది. నేను నిరాశపడితే నా స్టాఫ్ కూడా నిరాశపడతారు. సో అంత బానే అవుతుందన్న ఒక ఆశతో ముందుకు నడుస్తున్నా. కొంత దూరం నడిచాక ఒక శుభ సూచకం కనబడింది. ఇది మనుషులు తిరుగుతున్నారు అన్నదానికి ఒక సంకేతం. ఈ డబ్బులు మనమైతే పారేసుకోలే, ఎందుకంటే సాధారణంగా మనం 500 నోట్లు వాడాం కదా. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది. ఇలా ఇంకొంచెం సేపు ముందుకు నడిచాక ఒక డాగ్ ఎదురైంది. సింపుల్ గా ఆలోచిస్తే ఈ టైంలో ఆ డాగ్ ఏమైనా తినాలంటే ఖచ్చితంగా మనుషులు ఉన్న వైపే వెళ్ళాలి. ఈ ఒక్క క్యాలిక్యులేషన్ తో దాన్ని చాలా సేపు ఫాలో అయ్యారు. వచ్చేసాం. అదృష్టం శాతం ఈ రాత్రే బయటపడగలిగాం. మన మెదడుని ఆశ్చర్యంలోకి తోసేసిన ఈ చోట్లో దయ్యాల మాటలు వినిపిస్తున్నాయా లేదా అన్న ప్రశ్నకు సమాధానం మరికొన్ని ప్రశ్నలకు దారితీసింది. మొత్తం మీద ఇదొక కొత్త అనుభూతి అనే చెప్పాలి. ఇప్పుడు మనం తర్వాత వెళ్ళబోయే చోటు వెస్ట్ బెంగాల్లో ఎంతో పేరున్న డౌ హిల్ చర్చ్. ఇక్కడ దయ్యాలు ఉన్న చాలా సంఘటనలు జరిగినట్టు ఎన్నో కథలు వినిపిస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం ఈ చుట్టూ ఉన్న గుబురైన అడవుల్లో చెట్లు నరికే లోకల్ వాళ్ళు ఎన్నో వింత వింత విషయాలను కల్లారా చూశారంట. అలానే ప్రస్తుతం వాడకంలో లేని 19వ శతాబ్దంలో బ్రిటిషర్స్ చేత విక్టోరియా స్టైల్లో కట్టబడిన ఈ డౌ హిల్ చర్చ్లో రాత్రిలో తెల్లని బట్టలు వేసుకున్న ఒక ఆవిడ తిరుగుతున్నట్టు, వింత వింత శబ్దాలు చేస్తున్నట్టు ఎన్నో కథలు వినబడుతున్నాయి. ఆవిడ తిరగడానికి కారణం తీరని కోరికలని కొందరు భావిస్తున్నారు. ఇంకొంచెం సేపట్లో ఆ భయానకమైన చర్చికి చేరుకోబోతున్నాం. కాకపోతే గేటు దాటే ముందే ఒక సమస్య. బయటోళ్ళలాగున్నారు, లోపలికి వెళ్ళడం కుదరదు. గమ్ముని బండి వెనక్కి తీయండి. పైకి వెళ్ళడానికి పైన ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది. కేవలం 50 ఇల్లులు మాత్రమే ఉన్న ఈ చిన్న పల్లెటూరు పేరు డౌ హిల్. ఇక్కడే బ్రిటిషర్స్ ఒకప్పుడు ఎంతో ఘనంగా చర్చ్ని, స్కూల్ని కట్టించారు. ఈ గేటే దానికి దారి. కారణాలు పూర్తిగా తెలియవు గానీ ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్ళడం నిషేధం. దాంతోపాటు బయట వాళ్ళకి ఈ గేట్ దాటడానికి కూడా పర్మిషన్ లేదంట. ఈ విషయం ఆ సెక్యూరిటీ ఆయన మన వాళ్ళకి మామూలుగా చెప్పిన బాగుండు, కానీ అవసరానికి మించి కొంచెం దురుసుగా చెప్పాడు. సరే, దారి దొరక్కంటా పోదు, ఏదో ఒకటి ఆలోచిద్దామని ఆ పక్కనే ఉన్న క్యాంటీన్లో కూర్చున్నా. ఇక్కడే మనకు ఒక విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి దగ్గరలో ఉండడానికి హోటల్స్ ఏమీ లేవు. సో పైన ఊర్లో వాళ్ళు టూరిస్టులకి కొంత డబ్బుల్ని తీసుకొని వాళ్ళ ఇళ్లలో ఉండడానికి చోటునిస్తున్నారు. దీన్నే ఇక్కడ హోమ్ స్టే సర్వీసెస్ అంటున్నారు. అదే నాకు చెప్పకుండా అవదు. అడుగు లోపల పెట్టాలంటే నాకు మన సెక్యూరిటీ అంకుల్కి వీళ్ళే కరెక్ట్. సో ఇప్పుడు మనం హోమ్ స్టే కస్టమర్స్. ఎలా ఉంది? ఫైనల్ గా మన స్టాఫ్ తో అవసరానికి మించి దురుసుగా మాట్లాడి మనల్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించిన ఈ సెక్యూరిటీకి ఒకసారి బాయ్ చెప్పి, సోదరా వెళ్ళొస్తాం. రాత్రులు బయట మాత్రం తిరక్కండి. చర్చి దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద సెక్యూరిటీ గార్డులకే దిక్కు లేదు, నువ్వేటైనా ఆపేది మా బాస్ని. ఆ గుబురైన చెట్ల మధ్య మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం.
కొంచెం దూరం ముందుకెళ్ళాక ఎన్నో భయంకరమైన కథలకు కారణమైన ఎంతో కాలం నుంచి వాడుకలో లేని డౌ హిల్ చర్చ్ నాకు ఎదురైంది. ఏంటి అది అని అడిగా. ఎన్నో సంవత్సరాల క్రితమే ప్రార్థనలు ఆపేశారు. ఇప్పుడు అది కేవలం దెయ్యాలు పట్టిన బిల్డింగ్ మాత్రమే. మొత్తం తాళాలు వేసేసారు. చాలా మంది సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తారు. దానికి దగ్గర కూడా వెళ్ళనివ్వరు. రాత్రుల్లో అక్కడ దెయ్యాలు తిరుగుతున్నట్టు ఇక్కడ ఎక్కువ శాతం మంది నమ్ముతారు. ఆ దెయ్యాన్ని చూస్తేనే గుండె ఆగిపోతుందంట. చర్చ్కి మెయిన్ ఎంట్రన్స్ కూడా మూసేసి ఉంది. సరే, ఫస్ట్ ఆ ఊరేంటో తెలుసుకోవడానికి పైకి ఎక్కడం మొదలు పెట్టా. అంతా చాలా సైలెంట్ గా ఉంది. ఇల్లులు దగ్గరగా ఉన్నాయి. చుట్టూ అడవి నుంచి రకరకాల శబ్దాలు వస్తున్నాయి. నెమ్మదిగా తెలియకంటానే చీకటి పడిపోయింది. సో చర్చ్ లోపలికి దారి ఏమైనా ఉందా అని చూడడానికి బయలుదేరా. సెక్యూరిటీ కొంచెం టైట్ గానే ఉంది. ఈ టైంలో అంతా ఇక్కడ తిరగకూడదు, ఇళ్లలోకి వెళ్ళిపోండి. ఎవరు ఎంత అసాధ్యం అన్నా అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మన పని మిత్రమా. బాగా ఆలోచించాక మొత్తానికి లోపలికి వెళ్ళడానికి ఒక దారి అయితే కనుక్కున్నాం. కాకపోతే చర్చ్ లోపల మాత్రం కొంచెం టైమే ఉండగలుగుతాం. మొత్తానికి చర్చ్ తాళం తీయడానికి ఒకరు అంగీకరించారు. నిజాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఆపరేషన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి. ఇక్కడ వింత శబ్దాలు వినిపిస్తాయా అన్నారు కానీ నా పని మాత్రం ఆ తెల్లని బట్టలు వేసుకున్న ఆవిడ కనిపిస్తుందా లేదా అన్నది చూడు. లోపల నడుస్తుంటే నెమ్మదిగా చీకట్లో మునిగిపోతున్నాం. కానీ ఇక్కడ మీకు కనిపించడం కోసం ఎడిటింగ్లో లైటింగ్ పెంచబడుతుంది. చర్చికి సరిగ్గా మధ్యలో చాలా టైట్గా ఒక నెట్ను కట్టారు. ఇంక ముందుకు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పడానికి ఒక అడ్డయి ఉండొచ్చు, లేదా దీని మీద ఉన్న ధూళిని బట్టి చాలా కాలం క్రితం ఇందులో గేమ్స్ ఆడుండొచ్చు. లోపలికి రావడానికి జరిగిన డీల్లో లైట్లు వేయకూడదు, శబ్దాలు చేయకూడదు అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కానీ తప్పదు కదా. కెమెరాల్ని బిగించడం మొదలైంది. ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళిపోయి చర్చిలో నన్ను ఒక్కడనే వదిలేసి తాళం వేసేయబోతున్నారు. లోపల కొంచెం వింతగానే ఉంది. ఒకప్పుడు బ్రిటిషర్స్ కట్టిన అండ్ వాళ్ళు నడిచిన ఈ చెక్క ఫ్లోర్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ పదే పదే కెమెరా స్టాండ్లు పడుతున్నాయి. ముందులాగే మళ్ళీ కూర్చున్నా, కానీ ఈసారి కళ్ళని బాగా తెరిచి లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి తాళం వేసేశారు. ఒక్కసారిగా చాలా నిశ్శబ్దం అయిపోయింది. కంటికి కనబడని చలి ఒక రకమైన అనుభూతినిస్తుంది. చుట్టూ అడవి నుంచి అండ్ చర్చ్ ఫ్లోర్ కింద ఉన్న పురుగుల నుంచి ఒక రకమైన వింత శబ్దం కూడా వస్తుంది. నేను కూర్చున్న కుర్చీ వెనక నుంచి మీకు మొత్తం చుట్టూ చూపిస్తా. ఇక్కడే నేను ఒకటి గమనించా. ఈ చర్చ్కున్న అద్దాల మీద ఒక తెల్లని ఆకారం లాంటివి ఏర్పడుతున్నాయి. లైట్ రిఫ్లెక్షనే కదా అని అనుకున్నా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని అద్దాలు ఒకలాగా ఉన్నప్పటికీ కొన్ని అద్దాల మీద అందులో కొంత భాగం మీద మాత్రమే ఈ రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. అందరూ అంటున్నా తెల్లని బట్టలు వేసుకున్నాడు ఇదేనా? ఇంకో పక్క లోపల స్మెల్ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా కాలం నుంచి కిటికీని తెరకపోవడం వల్ల కావచ్చు. కానీ ఒక్కటైతే నిజం, ఈ బ్రిటిష్ కాలపు అద్దాల్లోనే ఏదో స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు నా మనసులో నడుస్తుంది ఒకే ఒక ప్రశ్న. ఆ తెల్లని ఆకారం ఈ అద్దాల మీద ఎందుకు ఎంత వింతగా ఏర్పడుతుంది అని. దగ్గరికి వెళ్ళి ఆ అద్దాల్ని చూస్తే సాధారణంగానే అనిపించాయి. ఇక్కడ వింత ఏంటంటే దూరం నుంచి అద్దం లేని కొన్ని చోట్లలో కూడా తెల్లని ఆకారం లాంటి రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. అండ్ అద్దం ఉన్న కొన్ని చోట్లలో ఏర్పడట్లేదు. ఇంకొంచెం సేపు ఫోకస్డ్గా గమనిస్తే ఖచ్చితంగా దీనికి సమాధానం దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. కాకపోతే లాక్ని ఓపెన్ చేసేసాం సార్. మనకు సహకరించిన వాళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు. మీరు బయటికి రావాల్సిన టైం అయింది. ఇంక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం తప్పించి మనకి వేరే ఆప్షన్ లేదు. కొంతకాలం తర్వాత మళ్ళీ అద్దాలని ఒకసారి బయట నుంచి క్లియర్గా చూడడానికి వెళ్ళా. ఏమీ పెద్ద తేడా లేదు. ఈ చోట్లో సైన్స్నే ధిక్కరించిన కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యంలోకి నెట్టాయి. ఏది ఏమైనా ఇక్కడ రెండే అవకాశాలున్నాయి. ఒకటి, చాలా మంది చెప్తున్నట్టే రాత్రులు మాత్రమే కనిపించే ఆ తెల్లని బట్టలు వేసుకున్న ఆవిడ నిజంగానే తిరగడం. 2, అద్దం పైన మధ్యలో ఉన్న పగుళ్ళు, దానిపైన పేరుకుపోయిన ఒక రకమైన పదార్థం లాంటి దానివల్ల సైన్స్లో లైట్ యొక్క సిద్ధాంతాన్ని సైతం ధిక్కరించేలా కనబడే ఒక దయ్యం లాంటి అపోహే కావచ్చు. ఇంకా ఇక్కడితో దీన్ని ఆపి మనం ఆఖరి చోటికి బయలుదేరాల్సిన టైం వచ్చింది. ఇండియాలోనే కాదు, ఏషియా ఖండంలోనే అత్యంత భయానకమైన చోటుగా పేరు పొందిన బాంగఢ్ కోట. ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న ఈ చోటుని కొంత డబ్బులు కట్టి టూరిస్టులు చూడొచ్చు. కాకపోతే ఒక్క షరతు మీద, సాయంత్రం ఆరయ్యేసరికి ఎవ్వరూ లోపల ఉండకూడదు. దీని వెనకాతలో ఉన్న కథ ఏంటంటే, ఎంతో మంది రారాజుల్ని తన అందంతో మంత్రముక్తుల్ని చేసిన ఈ బాంగడి యువరాణి రత్నావతి సౌందర్యానికి ఒక మంత్రిగాడు ఆకర్షితుడయ్యాడు. రాణిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలన్న కోరికతో తన మంత్రశక్తినంతా ఒక నూనె సీసాలోకి దారపోసి ఎలాగోలా రాణికి చేర్చగలిగాడు. అయితే అదృష్టం కొద్దీ యువరానికి ఈ విషయం తెలిసిపోయింది. ఆ సీసాని కోట బయటున్న ఒక బండరాతికేసి విసిరికొట్టింది. ఇక్కడే ఎవ్వరూ ఊహించని విషయం జరిగింది. రాయి అయస్కాంతంలా మాంత్రికుడి వైపు ఆకర్షింపబడింది. మంత్రిగాడిని రాయి నలిపేసింది. అయితే ప్రాణం పోయే ముందు మంత్రిగాడి శాపం వల్ల సంవత్సరం తిరక్క ముందే రాణి ఇంకా రాజ్యం రెండూ నాశనమైపోయాయి. అయితే ఈ రోజుకి కోరిక తీరని ఆ మాంత్రికుడు ఆత్మ తన పగ తీర్చుకోవడానికి ఈ కోటలో 6 గంటలు అయ్యేసరికి తిరుగుతూ ఉంటుంది. నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే, ఇప్పటికీ ఆ రాణి అందాన్ని పొగిడిని ఎవరికైనా ఒక 10 రోజుల వరకు బాధలు తప్పవు. పొగిడితేనే ఇబ్బందులు తప్పవు అంటున్నారు కాబట్టి మనం డైరెక్ట్ గా రాణికి ఐ లవ్ యూ చెప్దాం. లోపల మొత్తం తిరిగి చూస్తున్నా.
ఇక్కడున్న కట్టడాలన్నీ అమాంతం కూలిపోయాయి సార్. ఈ చోట్లోనే మనం రాణికి ప్రపోజ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ చోటు చాలా చాలా స్పెషల్ సార్. మాంత్రికుడు ఆ పైన ఉండేవాడు. మొట్టమొదటిసారిగా రాణిని ఆ పైనుంచి ఇక్కడే చూశాడు. ఆ క్షణాన్నే ప్రేమలో పడ్డాడు. ఆ పైనున్న నెమల్లాగే రాణి అందంగా ఉండేది. టైం 5:30 అయింది. సెక్యూరిటీ వాళ్ళంతా ఖాళీ చేయించడం మొదలుపెట్టారు. కానీ మనం మాత్రం సీక్రెట్గా స్పెషల్ ప్లేస్లో ఉన్నాం. కరెక్ట్గా 6 అయ్యేసరికి దాదాపు లోపలంతా ఖాళీగా ఉంది. మనం విన్న కథలే నిజం అయితే ఈ పాటికి లోపల మాంత్రికుడు ఆత్మ తిరుగుతూ ఉండాలి. ప్రపోజ్ చేయడానికి చాలానే ప్లాన్ చేశాను కానీ సారీ తప్పుగా అనుకోకండి. మీ పేరు కూడా అవ్వలే. మీ అందం చాలా గొప్పదని విన్నా. నా తరపు నుంచి అభినందన తెలుపుతున్నా. అలాగే గిఫ్ట్లు మాత్రం అడగద్దా? ఓకే. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏమవుతుందో చూడాలి. నా కేర్లెస్ వాకింగ్తో అక్కడి నుంచి వెళ్ళిపోయా. తర్వాత రానున్న రోజుల్లో నిజంగానే నేను ఏమాత్రం ఊహించినవి జరిగాయి. అక్కడి నుంచి బయలుదేరడంతోనే ఉన్నట్టుండి ఏంటి కారు వెళ్ళడం ఇబ్బందిగా ఉందని చూస్తే ఇక్కడ టైర్ ప్యాచ్ అయిపోయింది. ఉన్నట్టుండి ఈ అడవి మధ్యలో ఉండిపోయాం. తర్వాత కెమెరా వాడడానికి అవకాశం లేని చోటులో ఎక్కువ శాతం వీడియోలు తీసిన ఈ ఫోన్ ఆ చోటు నుంచి వచ్చిన 8 రోజుల్లోనే డ్యామేజ్ అయిపోయింది. పాస్వర్డ్ మార్చి రిపేర్కి ఇచ్చా. తర్వాత ఆ పాస్వర్డ్ని ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా ఫోన్ అవ్వలే. డేటా మొత్తం పోయింది. సరే ఈ రెండు ఓకే, అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే ప్రయత్నించినా రికవరీ అవ్వలేదు సార్. ఈ వీడియోలన్నీ స్టోర్ చేసిన హార్డ్ డిస్క్ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిది మొట్టమొదటిసారిగా క్రాష్ అయిపోయింది. దాన్ని రిపేర్ చేయడానికి ఎంత ప్రయత్నించినా అవ్వలే. ఆశ్చర్యంగా కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు అంతా బాగవడం మొదలైంది. ఇదంతా కేవలం ఒక కోఇన్సిడెన్సే కావచ్చు, లేదా నిజంగానే మనిషి కన్నా ఒక పెద్ద శక్తి ఉండొచ్చు, లేదా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ఒక ఫిల్మ్ మేకర్ చేసిన ఎగ్జాజరేషన్ అయినా కావచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, 100% ఈ మైండ్లో ఉన్న భయమే పెద్ద దయ్యం. దాన్ని గెలవడం మాత్రం కేవలం మన చేతుల్లోనే ఉంది. అక్షరాల ఇలానే అనుకున్నాను ఈ బుక్ని చూసేంత వరకు.